విద్యార్థులు బాధ్యతగా సంస్కారవంతులుగా ఎదగాలి. ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ఈ రోజు స్థానిక రామకృష్ణ ఆటోనమస్ డిగ్రీ కాలేజ్ కళాశాలలో స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా వ్యవహరించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన దేశంలో వాల్మీకి వేదవాసుడు వంటి గురుస్థానంలో ఉంటూ అంతంత ప్రమాణం కలిగిన గ్రంథాలను వేదాలను అష్టాదశ పురాణాలను రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ రామకృష్ణారెడ్డిని ప్రిన్సిపల్ సుబ్బయ్య స్వామి శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లలిత సరస్వతి, సంపత్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ధన్యవాదాలు సార్. స్పోర్ట్స్ డెవలప్ చేయడం కోసం ఆల్ ఇండియా లెవెల్ ఆర్గనైజేషన్ వాళ్ళు పిల్లల విద్యార్థుల కోసం 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులందరూ కలిసి టీచర్స్ డే సందర్భంగా ఒరిజినల్గా అయితే రేపు ఉన్నది, అయితే రేపు హాలిడే ఉంది కాబట్టి దాన్ని ఇన్ అడ్వాన్స్ టీచర్స్ డేని ఈరోజు విద్యార్థులందరూ కలిసి అధ్యాపకులందరినీ సన్మానించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని పిల్లలు చేస్తున్నందుకు వారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా అధ్యాపకుడిగా తన బాధ్యతను తను నిర్వర్తిస్తూ విద్యార్థుల శ్రేయస్సు కోసం పాటుపడుతూ విద్యార్థుల ద్వారా సమాజం కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో వాటిని అన్నింటినీ తెలియజేస్తూ బాధ్యత కలిగినటువంటి ఒక పౌరునిగా తయారు చేయడానికి అధ్యాపక బృందం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరుణంలో విద్యార్థులు అన్ని విషయాలను తెలుసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వారిని మంచి విద్యార్థులుగా తయారు చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం అధ్యాపకుల మీద ఉందని అధ్యాపకుల మీద ఉందని తెలియజేస్తున్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.